కాక్లియర్ ఇంప్లాంట్స్లో క్లినికల్ స్పెషలిస్ట్, అలాగే చీఫ్ ఆడియాలజిస్ట్ డాక్టర్ శివప్రసాద్ గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు కాక్లియర్ ఇంప్లాంట్స్ అంటే ఏంటి, ఎవరికి అవసరం పడతాయి, ఎప్పుడు అవసరం పడతాయి, ఇవన్నీ కూడా ఆయన్ని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్తే అండి. కాక్లియర్ ఇంప్లాంట్స్ అని వింటూ ఉంటాము రెగ్యులర్గా, బట్ అవి ఎవరు యూస్ చేస్తారు, ఎందుకు యూస్ చేస్తారు అనేది మాత్రం పర్ఫెక్ట్గా ఎవరికి తెలియదు. అది వినికిడి కోసం వాడతారు, అది కూడా తెలుసు, కానీ ఎవరికి, ఎంత వినికిడి శక్తి లోపం ఉన్న వాళ్ళకి అది యూజ్ అవుతుంది. బేసిక్గా ఏంటి అని అంటే కాక్లియర్ ఇంప్లాంట్ అనేది ఒక ఎలక్ట్రానిక్ డివైస్. సో అది ఎవరికి వాడతారంటే చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరికైనా సరే 80% కానివ్వండి, 80% కంటే ఎక్కువ హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ అనేది సజెస్ట్ చేస్తాం. సో జనరల్ గా ఏంటి అంటే హియరింగ్ అసెస్మెంట్ ఎప్పుడైతే వినికిడి పరీక్షలు చేయిస్తామో పేషెంట్ కి, వాళ్ళలో 80% కంటే ఎక్కువ ప్రాబ్లం ఉంటాయి. కొంతమందికి 80 ఉండొచ్చు, 90 ఉండొచ్చు, ఆర్ 100% లాస్ ఉండొచ్చు. సో అలాంటి వాళ్ళందరికీ ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఇంకొకటి ఏంటి అని అంటే ఎప్పుడైతే నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ అంటాం, చెవి మిషన్లు ఉంటాయి. సో ఆ చెవి మిషన్ అసలు ఏం వినపడట్లేదు, దాంతో నాకు ఉపయోగం లేదంతా అన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్. ఓకే, ఆ చెవిటి మిషన్ తో కూడా ఉపయోగం లేకుండా ఉంటుంది, చాలా మందికి ఉంటుంది. ఇప్పుడు సంథింగ్ లైక్ మనకు స్పెక్స్ అండి, ఇప్పుడు నేను స్పెక్స్ పెట్టుకుంటాను, ఎప్పుడైనా మైనర్ ప్రాబ్లం ఉందనుకోండి అద్దాలు పెట్టుకుంటాము, అద్దాలు పెట్టుకుంటే క్లియర్ కనిపిస్తుంది. అదే బ్లైండ్ ఉంటారు, ఆ బ్లైండ్ కి మనం అద్దాలు పెట్టినా పని చేయదు కదా. సో అలాంటప్పుడు ఏదైనా సర్జికల్ గా చేస్తారు. సేమ్ వే హియరింగ్ ప్రాబ్లం తక్కువ ఉందనుకోండి, అరౌండ్ 40%, 50%, 60% ప్రాబ్లం ఉందనుకోండి, నార్మల్ హియరింగ్ ఎయిడ్స్ మంచిగా పనిచేస్తాయి. అదే 80% ఆర్ 90% ప్రాబ్లం ఉన్నప్పుడు సౌండ్స్ వినిపిస్తుంది కానీ క్లారిటీ ఉండదు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నాను, మాట్లాడుతూ మీకు వినపడుతుంది, కానీ కొంతమందికి ఎలా ఉంటుంది అంటే సౌండ్స్ వినిపిస్తాయి కానీ క్లారిటీ ఉండదు. సో అలాంటి కండిషన్స్ లో హియరింగ్ ఎయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు అనమాట. సో అలాంటి కండిషన్స్ లో కాక్లియర్ ఇంప్లాంట్ అనేది క్లారిటీగా వినపడడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ అనేది అంటే స్టార్టింగ్ అసలు మొత్తానికి వినపడకుండా ఆ స్టేజ్ నుంచి స్టార్ట్ అవుతుందా, లేకపోతే వినిపించి కొద్ది రోజులు మధ్యలో ఏదో ప్రాబ్లం వచ్చిపోయి అట్లాంటి వాళ్ళకా ఇది? ఇప్పుడు ఎవరికైనా సరే స్టార్టింగ్ నుండి ప్రాబ్లం అంటే మీరు పుట్టినప్పటి నుండి అంటున్నాను. సో పుట్టినప్పటి నుండి ప్రాబ్లం ఉన్నా గానీ, లేదంటే 40 years వాళ్ళకి, 70 years మధ్యలో సరే కొంతమందికి ఉంటుంది ప్రోగ్రెసివ్ లాస్ అంటారు. 20-25 years అప్పుడు హియరింగ్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం లాస్ పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే లాస్ పెరిగి 80%, 90% అయినప్పుడు హియరింగ్ ఎయిడ్ అంత క్లియర్గా లేదు అన్నప్పుడు కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్ చేయొచ్చు. లేదు ఒక 60% పర్సన్ ఉన్నారు, హియరింగ్ ఎయిడ్ పెట్టినా అంత క్లారిటీగా లేదు, 90% లాస్ ఉంది, అలాంటి వాళ్ళకైనా ఆపరేషన్ చేయించవచ్చు. చిన్న పిల్లలు 1 year, 1.5 year old పిల్లలు, సో వాళ్ళకి 90% ప్రాబ్లం ఉందనుకోండి, కాక్లియర్ ఇంప్లాంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఏజ్ రేంజ్ అనేది డిపెండ్ కాదు, సంబంధం లేదు. లాస్ ఎంత ఉందనేది ఇంపార్టెంట్. సో లాస్ని బట్టి ఆపరేషన్ చేయాలా చేయొద్దా అని డిసైడ్ చేస్తారు. యాక్చువల్లీ డాక్టర్ గారు నేను ఒకటి విన్నాను, మరి అది ఎంతవరకు నిజం నాకు తెలియదు, కానీ మీరు చెప్పాలి. ఇప్పుడు హెరిడిటరీ ప్రాబ్లం కూడా వినికిడి శక్తి లోపానికి రీజన్ అవుతుంది అని చెప్పేసి విన్నాను, అది నిజమా? చాలా మందికి చాలా హియరింగ్ లాస్ కి చాలా రీజన్స్ ఉంటాయండి. ఇప్పుడు హెరిడిటరీ ఉండొచ్చు, జెనెటికల్ గా ప్రాబ్లం ఉండి హెరిడిటరీ రిలేటెడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, పుట్టినప్పుడు ఉండే ప్రాబ్లం అనుకోండి, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ టైంలో, అంటే ప్రెగ్నెన్సీ టైం ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా అన్నెసరీ మెడిసిన్స్ ఏమైనా తీసుకోవడం కానివ్వండి, మెడిసిన్స్ వల్ల వచ్చే ప్రాబ్లం ఉంటుంది. లేదు అని అంటే మెడిసిన్ కి సైడ్ ఎఫెక్ట్ లాగా, ఎస్ ఎగ్జాక్ట్లీ. లేదంటే ట్రామా, అంటే ఎప్పుడైనా కింద పడిపోయారు, ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు మదర్ కింద పడ్డారు అనుకోండి, అదైనా ఉండొచ్చు, యాక్సిడెంట్స్ లాంటివి. ఇంకేదైనా అన్నోన్ రీజన్స్ ఉంటవి. లేదంటే డ్యూరింగ్ బర్త్, అంటే పుట్టే టైంలో యూజువల్గా తల బయటకు వస్తుంది, తర్వాత కాళ్ళు బయటకు వస్తుంది. లేదు రివర్స్ లో జరిగింది అనుకోండి, ఎదురుకాళ్ళతో అంటారు. సో అప్పుడు ఏంటంటే ఆక్సిజన్ తగ్గుతుంది. సో అలాంటి కండిషన్స్ లో కూడా హియరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అందుకే అంటారు బేబీ బ్లూ కలర్ లోకి మారింది అంటారు. సో దాని వల్ల కూడా హియరింగ్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత పుట్టిన తర్వాత కూడా ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటారు, ఆటోటాక్సిక్ మెడికేషన్, అంటే మందుల వల్ల వచ్చే ప్రాబ్లం ఉండొచ్చు. లేదు అని అంటే సడన్ గా ఇప్పుడు ఇంత ముందుకు ఏదైతే నేను చెప్పానో అదే విధంగా ట్రామా వల్ల కింద పడిపోవడం, లేకపోతే యాక్సిడెంట్ వల్ల ఉండొచ్చు. లేదంటే లౌడ్ నాయిస్ ఎక్స్పోజర్ కానీ ఉండొచ్చు. లేదు అని అంటే ఈవెన్ లైక్ మనం అప్పుడప్పుడు అంటాం మనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది. అదేంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఆ బాడీకి సడన్ గా ఆగిపోవడం వల్ల వచ్చే ప్రాబ్లం. సో అదే విధంగా కాక్లియాకి కూడా కొన్నిసార్లు స్ట్రోక్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. చెవి లోపల ఏదైతే భాగం ఉంటుందో దాన్ని కాక్లియా అంటారు. సో దానికి బ్లడ్ సర్క్యులేషన్లో ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు కంప్లీట్ లాస్. అంటే ఈరోజు పడుకునేటప్పుడు బాగానే ఉంటారు, రేపు తెల్లారే వరకు హియరింగ్ ప్రాబ్లం వస్తుంది. సో అలాంటి కేసెస్ కూడా ఉంటాయి.
రీజన్స్ అనేది సెవరల్ రీజన్స్ ఉంటాయి. సో ఏ రీజన్ అయినా సరే లాస్ ఎంత ఉంది అనే దాని మీద డిపెండ్ అయ్యి ట్రీట్మెంట్ ఉంటుంది. భారీ పేలుడు శబ్దాలకు కూడా కొంతమందికి హియరింగ్ లాస్ అవుతారు అని అంటారు. అవును, మనం మామూలు క్రాకర్స్ పేల్చినప్పుడు కొంతమందికి ఏమో ఈ మెషిన్స్ దగ్గర వర్క్ చేసేటోళ్ళకు అవును. అక్కడ కూడా విన్నాను నేను. సో అలాంటి వాళ్ళకి కూడా ప్రాబ్లం అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదే నేను చెప్పింది, ఎకౌస్టికల్ ట్రామా అంటారు. ఫిజికల్ ట్రామా ఉండొచ్చు, ఎకౌస్టికల్ ట్రామా ఉండొచ్చు. యా యా. సో సడన్ ఎక్స్పోజర్ టు ద లౌడ్ నాయిస్, సడన్ గా ఏదైనా లౌడ్ నాయిస్ కి ఎక్స్పోజ్ అయినట్లయితే ఆ ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది డివైస్ ని ఎట్లా సర్జరీ చేసి ఎలా పెడతారు, అసలు ఎంత ఉంటుంది డివైస్? బేసిక్ గా డివైస్ ఎలా ఉంటుంది అని అంటే ఈ విధంగా ఉంటుందండి. ఇది డివైస్. సో దీనిలో ఏంటంటే 2 పార్ట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఇంటర్నల్ గా ఉంటుంది, లోపల ఉండే పార్ట్. సర్జరీ చేసి లోపల పెట్టేస్తారు, బయటకు కనిపించదు. ఇది ఎక్కడ పెడతారు? అది మనకి లోపల స్ట్రక్చర్ చెవి ఈ విధంగా ఉంటుంది. చెవి వెనకాల ఇక్కడ చిన్న ఇన్సిషన్ ఇస్తారు, కట్ చేస్తారు అనమాట. అరౌండ్ 5 సెంటీమీటర్స్ కట్ చేసి ఈ భాగం ఇక్కడ ఫిక్స్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫిక్స్ చేసి ఈ వైర్ ఏదైతే ఉంటుందో దీన్ని ఎలక్ట్రోడ్ యారే అంటారు. ఈ ఎలక్ట్రోడ్ యారేని ఇక్కడ నుండి తీసుకొచ్చి ఈ మిడిల్ ఇయర్ నుండి, ఇది కాక్లియా అంటారు. ఇది కాక్లియా. సో ఈ కాక్లియా లోపల ఈ భాగం లోపల ఆ ఎలక్ట్రోడ్ యారే ఏదైతే ఉంటుందో ఇంప్లాంట్ లో, కాక్లియర్ ఇంప్లాంట్ లో ఉండే భాగం ఏదైతే ఉంటుందో ఇక్కడ ఈ ఎలక్ట్రోడ్ యారే దీని లెంత్ ఎంత ఉంటుందంటే హార్డ్లీ ఒక 1.5 సెంటీమీటర్ ఉంటుంది అంతే. సో 1.5 సెంటీమీటర్ దీని లోపలికి పెడతారనమాట. పెట్టినప్పుడు ఏం చేస్తారంటే బయట నుండి వచ్చే శబ్దాన్ని ఏదైతే ఉంటుందో ఇది ప్రాసెసర్. ఈ బయట ఉండే ప్రాసెసర్ ఏంటంటే ఈ విధంగా పెట్టుకుంటారనమాట పేషెంట్. సో సర్జరీ తర్వాత ఈ విధంగా వస్తుంది. సో ఇదేం చేస్తుంది అని అంటే బయట ఉండే సౌండ్స్ని పికప్ చేసుకుంటుంది. నేను మాట్లాడుతున్నాను, ఆ మాట్లాడుతున్నది ఇది తీసుకుంటుంది. తీసుకొని ఆ వచ్చిన ఎనర్జీని ఏం చేస్తుందంటే ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. కన్వర్ట్ చేసి ఈ కాయిల్ ద్వారా లోపల ఉన్న ఇంప్లాంట్ కి ఇస్తుంది. సో ఈ రెండింటి మధ్యలో స్కిన్ ఉంటుంది. సో దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, దీనికి ఒక మ్యాగ్నెట్ ఉంటుంది. ఈ మ్యాగ్నెట్ ద్వారా ఈ రెండింటిని అంటుకుంటాయి అన్నమాట. సో ఈ మ్యాగ్నెట్ ద్వారా అంటుకొని ఈ వచ్చిన సిగ్నల్ ని లోపల ఇంప్లాంట్ కి ఇస్తుంది. సో ఆ ఇంప్లాంట్ ఏం చేస్తుంది అని అంటే బయట నుండి వచ్చిన సిగ్నల్ ని తీసుకొని ఈ ఎలక్ట్రోడ్ ద్వారా ఈ కాక్లియాలో ఉన్న నర్వ్ ఫైబర్స్ కి ఇస్తుంది. సో జనరల్ గా నేను ఇంత ముందుకి ఏదైతే నేను 90% లాస్ అని చెప్పానో ఆ ప్రాబ్లం ఎక్కడ ఉంటుంది అని అంటే ఇన్నర్ ఇయర్ లో ఉంటుంది, కాక్లియా లోపల చాలా మందికి. సో ఎప్పుడైతే ఇది డ్యామేజ్ అవుతుందో, డ్యామేజ్ 90% అయినప్పుడు ఈ నర్వ్ ఫైబర్స్ అనేది స్టిమ్యులేట్ కావు. సో నర్వ్ ఫైబర్స్ స్టిమ్యులేట్ కానప్పుడు ఈ బయట ఉండే ఎలక్ట్రోడ్ నుండి వచ్చే కరెంట్ ఏదైతే ఉంటుందో ఈ కాక్లియా చేయాల్సిన పని ఇది చేసి దీని నుండి కరెంట్ ని నర్వ్ ఫైబర్స్ కి ఇస్తుంది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా అంటే మ్యాగ్నెట్ పెడతారు కదా, దాని వల్ల కావచ్చు, లేదు అంటే ఏదైనా యాక్సిడెంట్ అయినప్పుడు సర్జరీ అయిన చోట ఏమైనా తాకినా, లేదు అంటే అవి ఏమన్నా కట్ అయిపోయినా, ఓకే. సో జనరల్ గా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు ఈ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జరీ అనేది చాలా సేఫ్ సర్జరీ. ఇప్పుడు మిగతా మెడికల్స్ వాటితో పోలిస్తే ఇది దాదాపుగా 99% సక్సెస్ రేట్ ఉంటుంది. అంటే 100లో 1% మాత్రం ఛాన్సెస్ ఉంటుంది. సో అది ఏదైనా డిపెండ్స్ పేషెంట్. ఇప్పుడు మేము సర్జరీ అవుతుంది, ఇప్పుడు అంతెందుకంటే ఒక చిన్న కట్ అయింది అనుకోండి, బ్లేడ్ తో కట్ అయింది అనుకోండి, అజాగ్రత్తగా ఉంటే ఏమైంది అది ఇన్ఫెక్షన్ పెద్దగా అవుతుంది. ఇన్ఫెక్షన్ పెద్దగా దాన్ని అలానే వదిలేసాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత చెయ్యే తీసేయమని చెప్పొచ్చు. అటువంటిది మనం ఇక్కడ ఒక ఇన్సిషన్ ఇస్తాం కాబట్టి, ఒక చిన్న కట్ చేసి సర్జరీ చేస్తారు కాబట్టి ఇనీషియల్గా ఫస్ట్ ఫ్యూ డేస్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఆ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో ఆ ఇన్ఫెక్షన్ ఛాన్స్ ఎంత అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. మన కోవిడ్ టైంలో ఏవైతే జాగ్రత్తలు తీసుకున్నామో, మనిషికి కొంచెం దూరంగా ఉండడం, ఎప్పుడు ఫ్రెష్, ఎప్పుడు శానిటైజర్స్ వాడుకొని చేతులు అంతా శుభ్రంగా ఉంచుకోవడం, అలాంటిది కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ప్లస్ దాంతోపాటు కొంతమందికి ఎలక్ట్రానిక్ ఇష్యూస్, అంటే ఇప్పుడు మనం ఏదైనా సరే ఎలక్ట్రానిక్ డివైస్ ఉందనుకోండి, దానికి అదే పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే డివైస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు బెటర్ డివైస్ సెలెక్ట్ చేసుకోవాలి, అది ఇంపార్టెంట్. ఇందులో కూడా చాలా మోడల్స్ ఉంటాయి, చాలా కంపెనీస్ ఉంటాయి. సో దాన్ని బట్టి ఏ డివైస్ సెలెక్ట్ చేసుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. సో అందులో బెటర్ డివైస్ సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, సో దాదాపుగా కొన్ని కంపెనీస్ కొన్ని మోడల్స్ వచ్చేసి ఫెయిల్యూర్ రేట్ 1000లో 1-2 ఉంటుంది, అంటే 0.18% ఫెయిల్యూర్. సో 0.18 అంటే 1000 మంది చేస్తే 1-2 సర్జరీస్ ఫెయిల్ అయ్యే అంతే. సో చాలా రేర్ గా జరుగుతుంది అది. సో సెలెక్షన్ అప్పుడు కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి అంతే. తర్వాత ఈ సర్జరీ చేయించుకోవాలంటే ఎలా ఐడెంటిఫికేషన్ వాళ్ళకి ఎలా తెలుస్తుంది, అసలు ఎప్పుడు చేయించుకోవచ్చు? అంటే ఎర్లీగా చేయించుకుంటే బెటర్ అని మీరు ఇంతగా నాతో మాట్లాడేటప్పుడు అంటున్నారు, కానీ ఎలా తెలుస్తుంది ఎర్లీగా? అంటే ఎంత ఎర్లీగా చేయించుకోవాలి? ఇది మంచి క్వశ్చన్ అండి. బేసిక్ గా ఏంటి అని అంటే ఇప్పుడు మీరు ఇంతకు ముందుకు అడిగినట్టు పెద్దవాళ్ళకి చేయించొచ్చా, చిన్న వాళ్ళకి చేయించొచ్చా? పెద్దవాళ్ళకి హియరింగ్ ప్రాబ్లం వచ్చిన తర్వాత భాష ఆల్రెడీ మాట్లాడేది ఉంటుంది కాబట్టి ఓన్లీ హియరింగ్ ప్రాబ్లం కాబట్టి రెక్టిఫై అవుతుంది, ఇంప్లాంట్ చేస్తే బాగానే ఉంటుంది. కానీ చిన్నపిల్లలు అనుకోండి,
చిన్నపిల్లలు ఏంటంటే మాట రాదు, తెలంగాణ ఆంధ్రాలో పుట్టిన వాళ్ళు తెలుగు మాట్లాడతారు, మదర్ టంగ్ అది. మదర్ టంగ్ ఏంటంటే చిన్నప్పటి నుండి అది ఎక్స్పోజ్ అయ్యి క్లియర్గా అది మాట్లాడతారు. అదే చెన్నైలో పుట్టారనుకోండి తమిళ్ మాట్లాడతారు, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఎక్స్పోజ్ అవుతారు, అంటే ఆ లాంగ్వేజ్ విని నేర్చుకొని మాట్లాడతారు. సో పిల్లలు భాష నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అది వినాలి, విన్న తర్వాత దాన్ని నేర్చుకొని మాట్లాడతారు. సో ఇప్పుడు పిల్లల్లో ఏంటి అంటే పుట్టినప్పుడు ఈ బ్రెయిన్ అంతా ఎంటీ ఉంటుందండి, ఒక వైట్ పేపర్ ఉన్నట్టు ఉంటుంది. సో వాళ్ళు పెరిగే కొద్ది ఏమవుతుందంటే మనకున్న సెన్సరీ ఆర్గాన్స్ తోని, అంటే లైక్ ఇప్పుడు టచ్ అయినా, టేస్ట్ అయినా, స్మెల్ అయినా, అన్ని సెన్సెస్ తో ఏమవుతుంది అని అంటే ఆ బ్రెయిన్ అంతా ఫిల్ అవుతూ ఉంటుంది. సో అందులో ఒక సెన్స్ హియరింగ్. సో ఆ హియరింగ్ సెన్స్ తో విని ఆ భాష అనేది నేర్చుకుంటూ ఉంటారు పిల్లలు. సో ఎప్పుడైతే హియరింగ్ ప్రాబ్లం ఉంటుందో ఆ బ్రెయిన్లో ఆ ఏరియా ఏదైతే ఉంటుందో స్పెసిఫిక్ ఏరియా, వెనికిడికి సంబంధించి మాటకు సంబంధించి ఆ ఏరియా అసలు స్టిమ్యులేట్ కాదు. సో ఆ స్టిమ్యులేట్ కాకపోవడం వల్ల ఏమవుతుంది అని అంటే ఎర్లీగా స్టిమ్యులేట్ చేస్తే మంచి రిజల్ట్స్ ఉంటాయి. అందుకే మీరు కొన్ని సినిమాల్లో చూసినా కానీ ఏదైనా హియరింగ్ ఇంపైర్డ్ మీరు మాట్లాడి చూసినా లిప్ రీడింగ్ ఉంటుంది. అదే మీరు నన్ను లిప్ రీడ్ చేయలేరు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, జస్ట్ సౌండ్ లేకుండా మాట్లాడితే మీరు లిప్ రీడ్ చేయలేరు, అదే ఒక హియరింగ్ ఇంపైర్డ్ పర్సన్ చేయగలరు. రీజన్ ఏంటి అని అంటే వాళ్ళకి విజన్ అనేది చాలా ఏరియా ఏదైతే నార్మల్ కంటే ఎక్కువ ఏరియా ఆక్యుపై చేస్తారు. ఇప్పుడు ఎలా ఉంటుంది అని అంటే హియరింగ్ కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది, విజన్ కి సంబంధించిన ఒక ఏరియా ఉంటుంది. ఒక ఏరియా మనం ఎప్పుడైతే వాడమో మిగతా ఇంకో ఏరియా ఎక్కువ వాడుతుంటే ఇది వెళ్ళి ఇది క్యాప్చర్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ ఏరియా అనేది విజన్ ఏరియా అనేది పెద్దగా అవుతుంది వాళ్ళకి, హియరింగ్ ఏరియా అనేది అసలు వాడకపోతే. సో అదే చిన్నప్పుడు యంగ్ ఏజ్ లో అరౌండ్ 1 year అప్పుడు లేకపోతే 9 months అప్పుడు సర్జరీ చేసాం, అప్పుడు కూడా చేయొచ్చు, అంత చిన్న ఏజ్ లో కూడా చేయొచ్చు అండి, అంత చిన్న ఏజ్ లో సర్జరీ చేయొచ్చు. ఆ ఏజ్ లో సర్జరీ చేసినట్లయితే ఆ బ్రెయిన్ లో ఆ హియరింగ్ కి సంబంధించిన ఏరియా హియరింగ్ కే ఉంటుంది. కానీ అంత చిన్న ఏజ్ లో ఐడెంటిఫికేషన్ ఎట్లా? మంచి క్వశ్చన్ అండి. సో బేసిక్ ఏంటి అని అంటే మనకి ఇండియన్ సిచ్యువేషన్లో బయట చూసినట్లయితే డెవలప్డ్ కంట్రీస్ ఏంటంటే పుట్టిన వెంటనే టెస్టులు చేస్తారు. కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటి అంటే టెస్టులు మనం చేస్తామన్నా కానీ పేరెంట్స్ తాతలుండి ఏమొద్దండి మామూలుగా అంతా బాగానే ఉంది, టెస్ట్ అవసరం లేదని అంటారు. ఒకవేళ మనం టెస్ట్ చేయకపోతే మనం పేరెంట్స్ ఏం అబ్జర్వ్ చేయాలి అని అంటే జనరల్గా పిల్లలు సౌండ్ చేసినప్పుడు పుట్టిన వెంటనే గట్టి శబ్దాలు చేశారనుకోండి, గట్టి శబ్దం చేస్తే స్టార్టల్ రెస్పాన్స్ అంటే ఉలిక్కి పడతారు. ఆ ఉలిక్కి పడుతుందా లేదా అని చిన్నప్పుడు చూడాలి, అంటే పుట్టిన వెంటనే 1 month 2 months బేబీస్ కి. ఒక 3-4 months వచ్చే వరకు ఏంటి అని అంటే వాళ్ళకి నెక్ కంట్రోల్ వస్తుంది, అంటే ఎటువైపు తిరుగుతారు తల తిరుగుతుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే కొంచెం లౌడ్ సౌండ్ వచ్చినప్పుడు అటువైపు తిరిగి చూస్తారు, రైట్ లెఫ్ట్ సైడ్ ఎటు నుండి వస్తుంది అనేది. ఒకవేళ ఇంకొంచెం టైం పట్టింది అనుకోండి, ఒక 6 months అయింది అనుకోండి, బ్యాబ్లింగ్ అంటాం, పాప పాప బబ్బా బబ్బా అని స్టార్ట్ చేస్తారు, అది అబ్జర్వ్ చేయాలి. లేదు అక్కడ కూడా మిస్ అయ్యారనుకోండి 1 year. ఎప్పుడైనా గుర్తుపెట్టుకునేది ప్రతి పేరెంట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫస్ట్ బర్త్డే వచ్చే టైంకి నడవడం స్టార్ట్ చేస్తారు, ఫస్ట్ స్టెప్ స్టార్ట్ అవుతుంది. అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫ్యూ వర్డ్స్ స్టార్ట్ అవుతాయి, మీనింగ్ఫుల్ వర్డ్స్, అమ్మని అమ్మ, తాత, ఈ నాన్న, ఇలాంటివన్నీ కూడా ఫస్ట్ బర్త్డే టైంకి స్టార్ట్ అవ్వాలి. ఒకవేళ కనుక ఫస్ట్ బర్త్డే టైం వరకు వాళ్ళకి అట్లీస్ట్ ఒక 5 to 10 words మీనింగ్ఫుల్గా రాకపోయినట్లయితే ఖచ్చితంగా అబ్జర్వ్ చేసి ఏదో ఒకటి ఉంది అనేది అట్లీస్ట్ కొంచెం పేరెంట్స్ కాన్షియస్గా ఉండాలి. హియరింగ్ ప్రాబ్లం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ కొంతమంది లేట్గా కూడా వస్తాయిగా మాటలు. అవును, కొంతమంది అన్ని బాగానే ఉన్నా కూడా లేట్గా వస్తాయి. అందు గురించి కొంచెం కాన్షియస్గా ఉండి ఏంటి అని అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. ఏ ఏజ్లో ఎలా వస్తుంది అనేది పేరెంట్స్ ఐడెంటిఫై చేసినట్లయితే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ప్రకారం ఏంటి అని అంటే పుట్టిన వెంటనే కూడా, అంటే ఇప్పుడు బాబు ఈరోజు పుట్టినట్లయితే ఈరోజు ఈవినింగ్ అయినా సరే రేపైనా సరే టెస్ట్ చేసి ప్రాబ్లం ఎంత ఉంది ఎక్కడ ఉందని క్లియర్గా చెప్పొచ్చు. ఎలా చేస్తారు అసలు టెస్ట్? ఇప్పుడు ఉన్న టెస్ట్ చిన్న బాబుకి ఇప్పుడు బేసిక్గా మేము ఏం చేస్తాము అని అంటే చిన్నపిల్లలకి ఇప్పుడు అరౌండ్ 1 year అనుకోండి, ఆర్ వన్ డే బేబీ అనుకోండి, ఒక చెవిలో చిన్న టిప్ పెడతామండి. పెట్టేసి ఏముండదు, ఒక 5-10 minutes టైం, అంతకంటే ఎక్కువ టైం పట్టదు. ఒక ఇలా పెట్టేస్తాము, పెట్టేసి సౌండ్ ఇచ్చేస్తాము, ఇచ్చి ఆ బ్రెయిన్లో యాక్టివిటీ చూస్తాం. ఆ బ్రెయిన్లో ఇప్పుడు నేను ఇచ్చే సిగ్నల్కి ఆ కరెంట్ అని చెప్పాను కదా ఇంత, ఆ కరెంట్ పొటెన్షియల్ జనరేట్ అవుతుందా లేదా అని స్కాల్ప్ నుండి రికార్డ్ చేస్తాం. మరి దానివల్ల ఆ బేబీకి ఏమి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కదా? ఏముండదండి, ఇట్స్ సేఫ్. ఇప్పుడు నేను ఏదైతే మాట్లాడుతున్నానో ఇంతకంటే సౌండ్ తక్కువ ఇస్తాం. ఇప్పుడు నేను మాట్లాడేది అరౌండ్ 65 decibels అంటారు, మేము ఇచ్చే సౌండ్ 40 decibels. 40 decibels అంటే మీకు వాచ్ లో సెకండ్స్ ముళ్ళు ఉంటుంది కదా, టిక్ టిక్ అని సౌండ్ వస్తుంది, ఆ సౌండ్ 40-45 decibels ఉంటుంది. ఆ సౌండ్ ఇచ్చి బాబు వింటున్నాడా లేదా అని పుట్టిన వెంటనే టెస్ట్ చేయగలం.
ఒకవేళ వినట్లేదు అనుకోండి ఫెయిల్ అని వస్తుంది, పాస్ ఫెయిల్ క్రైటీరియా. ఫెయిల్ అని వచ్చింది అనుకోండి నెక్స్ట్ ఒక 1 వీక్ తర్వాతనో 10 days తర్వాతనో తీసుకెళ్ళి కంప్లీట్గా టెస్ట్ చేయించుకోవాలి. లేదు పాస్ అని వచ్చింది అనుకోండి ఇంకా భయపడాల్సిన అవసరం లేదు. ఓకే. సో పుట్టిన వెంటనే టెస్టులు చేయొచ్చు, ఎక్కడ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, ఎంత ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, చెప్పి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ కూడా చూసుకోవచ్చు. వన్స్ ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఫాలో అప్ కూడా చేయాలి కదేమో కదా? ఎస్, వన్స్ ట్రీట్మెంట్ అయింది అని అంటే ఇంకా కంప్లీట్గా ఆల్మోస్ట్ లైక్ నార్మల్గా ఉంటుంది ఎంగేజ్లో చేసినట్లయితే. ట్రీట్మెంట్ ప్రాసెస్ ఏంటి అని అంటే బిఫోర్ సర్జరీ ఇది. వన్స్ సర్జరీ అయిపోయిన తర్వాత ఇది నేను ఇంతకుముందు చెప్పాను, నేను అది ఎలక్ట్రానిక్ డివైస్ అని చెప్పాను. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ మనం కంటిన్యూస్గా వాడుతున్నామంటే దానికంటూ కొన్ని సర్వీసెస్ ఉంటాయి. సేమ్ లైక్ మనం ఒక కార్ తీసుకున్నాం అనుకో, అవును సర్వీసింగ్ చేయిస్తాం కదా రెగ్యులర్గా. వన్స్ ఇన్ లైక్ 10,000 kilometers తిరగగానే వెళ్ళి సర్వీసింగ్ చేయించుకోవాలి. సిమిలర్గా మనం లోపల ఎలక్ట్రికల్ కరెంట్ ఇస్తున్నాము, ఆ కరెంటు నర్వ్స్కి కరెక్ట్గా రీచ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకోవాలి. మరి ప్రతిసారి తీసి బయటికి చూడలేదు, మనం తీయాల్సిన అవసరం లేదు. మనం బయట నుండే ఒక డివైస్తో కనెక్ట్ చేసి ల్యాప్టాప్ నుండి మనం చూస్తాము లోపల ఎక్విప్మెంట్ ఎలా పనిచేస్తుంది, సౌండ్ ఎలా ఇస్తుంది, సౌండ్ ఇచ్చిన దానికి పిల్లాడు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఎంత క్లారిటీగా వింటున్నారు అనేది మనం మానిటర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఇన్ 6 months వెళ్ళి అది చెక్ చేసుకొని క్లారిటీగా వింటున్నాడా లేదా అని చూసుకుంటున్నట్లయితే ఏమవుతుంది అని అంటే ఆ క్లారిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది, డివైస్ ఫంక్షనింగ్ అనేది మెయింటైన్ అవుతుంది. ఒకసారి వేసుకుంటే లైఫ్ లాంగ్ ఆ మెషిన్ యూజువల్ గా నేను ఇంతకుముందు చెప్పినట్టు సేమ్ థింగ్ అండి. మనం చూసుకునే ఎక్విప్మెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనం ఏ డివైస్ తీసుకుంటున్నాం. కొన్ని డివైజెస్ కొన్ని కంపెనీస్ నుంచి ఆల్మోస్ట్ లైక్ ఏం చెప్తామంటే వారంటీ 10 years అంటాము, బట్ డిజైన్ ఫర్ లైఫ్ టైం అంటాం. అంటే దాదాపుగా లైఫ్ టైం ఉంటుంది. ఇప్పుడు ఇంప్లాంట్ కాక్లియర్ ఇంప్లాంట్ వచ్చేసి దాదాపుగా 1979లో వచ్చిందండి. మల్టీ ఛానల్ కాక్లియర్ ఇంప్లాంట్ 1979. నాకు తెలిసి ఇలాంటి ఫోన్లు లేవు, ఎలక్ట్రానిక్ డివైస్ ఏం లేవు. సో 1979లో ఇంప్లాంట్ ఏదైతే జరిగిందో అప్పటి వాళ్ళు ఈ రోజు కూడా వాడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో 79 to 2024 అంటే దాదాపుగా ఆల్మోస్ట్ లైక్ 45 years డ్యూరేషన్. సో 45 years డ్యూరేషన్ వాడుతున్న వాళ్ళు ఉన్నారు, ఏం కాలేదు, ఏం కాకుండా. సో అప్పుడున్న డివైస్ అలా ఉన్నాయనంటే ఇప్పటి నుండి ఉన్న డివైస్ నాకు తెలిసి ఇంకో అనదర్ 60-70 years ఉంటుంది. సో ఒక మనిషి లైఫ్ టైం దాదాపుగా ఇప్పుడున్న 63 to 65 years. సో దాదాపుగా లైఫ్ టైంకి ఉంటుంది. మరి ఈ కాస్ట్ ఏమన్నా ఎక్కువ ఉంటుందా? డివైస్లు మనం సెలెక్ట్ చేసుకునే దానిలో ఉంటుంది అంటున్నారు మీరు, ఏమన్నా కాస్ట్ వేరియేషన్స్ అనేది ఉంటుందండి. డిపెండ్స్ ఆన్ మోడల్ని బట్టి, బ్రాండ్ని బట్టి ఆ ప్రైస్ వేరియేషన్. ఇప్పుడు మనం ఐఫోన్ తీసుకున్నాం అనుకోండి ఎక్స్పెన్సివ్ ఉంటుంది, అదే స్మార్ట్ ఫోన్ మనకు 2,000 కూడా దొరుకుతుంది. సో 2,000 నుండి 2 లక్షల వరకు ఆ డివైస్ వేరియేషన్స్ ఎలా విధంగా ఆ ఫోన్లలో వేరియేషన్ ఉంటుందో ఈవెన్ కాక్లియర్ ఇంప్లాంట్స్లో కూడా ప్రైస్ వేరియేషన్స్ ఉంటాయి. సర్జరీ చాలా కాస్ట్లీయా? సర్జరీ అనేది ఎక్విప్మెంట్ డివైస్ ఎక్కువ కాస్ట్, కానీ సర్జరీ అనేది చాలా సింపుల్ అండి, పెద్ద కాంప్లికేటెడ్ కాదు, చాలా సింపుల్ సర్జరీ. ఈరోజు ఈవినింగ్ అడ్మిట్ అయినట్లయితే హాస్పిటల్లో రేపు తెల్లారి సర్జరీ చేస్తారు, ఎల్లుండి ఈవినింగ్ డిశ్చార్జ్ అయిపోతారు. ఓన్లీ 24 hours హాస్పిటల్లో ఉండేది వాళ్ళు. సో చాలా మైనర్ సర్జరీ, సింపుల్ సర్జరీ. కాకపోతే ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది, ప్లస్ మేజర్ కాంప్లికేటెడ్ అనిపిస్తుంది, ఎందుకంటే ప్రైస్ దగ్గర చూసుకొని అంతే, అంతకు మించి ఏం లేదు. ఇప్పుడు ప్రాబ్లము ఒక సైడ్ ఉండొచ్చు, కొంతమందికి 2 వైపులా కూడా ఉండొచ్చు కదా? అవునండి. అలా ఉన్నప్పుడు ఏం చేస్తారు డాక్టర్ గారు? మరి జనరల్గా ఎలా ఉంటుంది అని అంటే ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు, నాకు సడన్గా ఏమైనా పక్క నుండి ఏమైనా వాయిస్ వచ్చింది అనుకో నేను తిరిగి చూస్తాను. అవును. సో ఎందుకంటే నా 2 చెవులు ఫంక్షనింగ్ అని నార్మల్గా ఉంది కాబట్టి. సో ఒకటే చెవికి ఆపరేషన్ ఉన్నట్లయితే ఏమవుతుందంటే, ఒక చెవి విన్నట్లయితే ఏమవుతుందంటే ఇటు నుండి ఏమైనా సౌండ్ వచ్చి నేను ఇటే తిరిగి చూస్తాను. ఓహో. సో ఎందుకంటే నేను ఇటువైపే వింటాను కాబట్టి. రైట్. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఒక చెవితోనే వింటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఇప్పుడు మనం 1-to-1 కమ్యూనికేషన్ ప్రాబ్లం కాదు, ఒక 10 మందిలో కూర్చున్నామనంటే అది ప్రాబ్లం ఉంటుంది. ఆర్ మనం రోడ్ మీదకి వెళ్ళి నాయిస్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఒక చెవితో వింటే అంత క్లారిటీగా ఉండదు. అదే 2 చెవులతో అనుకోండి క్లారిటీ బాగుంటుంది. మీరు ఎప్పుడైనా సింపుల్గా ఒక హెడ్ ఫోన్స్ పెట్టుకోండి, 2 చెవులకి హెడ్ ఫోన్స్ పెట్టుకొని ఒక పాట వినండి, లేదు ఒకటి తీసేసి పాట వినండి, మీకు క్లారిటీ డిఫరెన్స్ తెలిసిపోద్ది. క్లారిటీగా కంఫర్టబుల్గా వినాలి అని అనుకుంటే 2 చెవులు ఆల్వేస్ బెటర్. సో హియరింగ్ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ట్రీట్మెంట్ 2 చెవులకు ఉంటేనే క్లారిటీ బాగుంటుంది. ఓకే. సో అగైన్ పేషెంట్ డీటెయిల్స్ చూసుకొని, మెడికల్ కండిషన్స్ చూసి ఒక చెవికి బాగుంటుందా 2 చెవులకు బాగుంటుందా అనేది డిసైడ్ చేస్తారు. ఫైన్ అండి. థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీ నంబర్ డిస్ప్లే చేస్తాము, ఎవరికైనా అవసరం ఉందంటే తప్పకుండా మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాను. షూర్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.